హలో నమస్తే. పార్లమెంట్లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని ప్లాన్ చేసి కుట్ర చేసి కొట్టడానికి, ఏది ఆయన ఒంటి మీద చెయ్యటానికి ప్లాన్ చేసి కొంతమంది మహిళలు ఆయన సీటు దగ్గరికి వెళ్ళారని చెప్పి ఏమి సృష్టించారండి. అండ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అండి, ప్రధానమంత్రిని ఎవరన్నా కొట్టడానికి ధైర్యం చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఒంటి మీద చెయ్యేస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? అది దేశంలో పార్లమెంటులో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద ఎవరైనా సరే కొట్టడానికి కాదు, కొడదామనే ఆలోచన వచ్చినా చెయ్యేసినా సరే అది ఎంత పెద్ద క్రైమ్ అవుతుంది, ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ విధంగా ట్విస్ట్ చేస్తారంటే దాన్ని వీళ్ళు ఏం ట్విస్ట్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కొట్టడానికి ప్రయత్నం చేశారట. వాళ్ళు ఎందుకు చేస్తారండి కొట్టడానికి? ఏం జరిగింది యాక్చువల్గా? ఏం జరిగింది మీకు తెలుసుగా. నిన్న జరిగింది నిన్న యాక్చువల్గా ఏం జరిగిందంటే, కాంగ్రెస్ వాళ్ళు, అదే అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ నరవానే గారు రాసినటువంటి పుస్తకం మీద మాట్లాడాడని బీజేపీకి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి, అతను కొన్ని పుస్తకాలు తీసుకొని వచ్చి, అదే నెహ్రూ గారికి ఆ సంబంధం ఉంది ఈ సంబంధం ఉందని చెప్పి ఆ పిట్టకథలు రాసినటువంటి పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఆయన చదివాడు. అక్కడ చదివితే నరేంద్ర మోడీ గారు ప్రసంగం ఇవ్వడానికి వచ్చారు 5 గంటలకు. యాక్చువల్గా నిన్న ప్రసంగం ఇవ్వాలి నరేంద్ర మోడీ గారిది. నరేంద్ర మోడీ గారు ప్రసంగం వేయటానికి అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళారు. కొట్టడానికి వెళ్ళారా? కొంతమంది మహిళా ఎంపీలు కొంతమంది ప్రొటెస్ట్ చేయటానికి, ఏమంటే నెహ్రూ గారిని ఇట్లాంటి మాట అన్నారు మీ పొలిటికల్ పార్టీ వాళ్ళు, మీ యొక్క ఎంపీలు ఇట్లా అన్నారని నిరసన తెలపడానికి, మోరోవర్ అపోజిషన్ నాయకుడిని మీరు మాట్లాడటానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, మా అపోజిషన్ నాయకుడిని మాట్లాడటానికి కనీసం మీరు అవకాశం కూడా ఇవ్వట్లేదు అని నిరసన చెప్పడానికి అక్కడికి వెళ్ళారండి. నిరసన చెప్పడానికి అక్కడికి వెళ్ళారు. వెంటనే సభను వాయిదా వేసి ఈరోజు 11 గంటలకు సభను వాయిదా వేసి అక్కడ ఇమ్మీడియట్గా స్పీకరు, ఇదిగో కొంతమంది మహిళలు వస్తుంటే మేము చూసాము, సీసీ కెమెరాల్లో రిలీజ్ చేసి నరేంద్ర మోడీ గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారని మహిళల మీద ఏమి ట్విస్ట్ చేశారండి. ఓకే, అసలు ఆలోచన కొడుకొని వచ్చి ప్రధానమంత్రిని కొడదామని చూడండి ఎలా ట్విస్ట్ చేశారు దాన్ని. రాజకీయాలు సోషల్ మీడియా మనకు ఉంది కదా, నెట్ అంటే తిప్పితే. ప్రియాంక గాంధీ చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఆమె ఏమంది ఒకసారి వినండి. The women MPs were standing in front of the treasury bench. So what? ఏమంది అక్కడ అడిగారు, మీరు ప్రధానమంత్రిని కొట్టడానికి పోయారంట కదంట, సో వాట్ అని అక్కడ పోయి నిలబడ్డారట కదా. జర్నలిస్ట్ ఏమన్నాడు, మహిళా ఎంపీలు వెళ్ళి అక్కడ నిలబడ్డారు, ఎక్కడ ప్రధానమంత్రి గారి దగ్గర నిలబడ్డారు, సో వాట్ అన్నాను. ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు, సో వాట్ ట్రెజరీ బెంచ్ దగ్గరికి వెళ్ళి మహిళలు నిలబడ్డారు ప్రొటెస్ట్ చేయటం, సో వాట్, కొట్టడానికి ట్రై చేశారని దాన్ని ట్విస్ట్ చేస్తారా? దాన్ని ప్రధానమంత్రి గారిని కొట్టేది ఎవరైనా ధైర్యం చేస్తుంది? ఓకే, మరీ అంత బ్యాడ్ చేయకూడదు అపోజిషన్ వాళ్ళని. నెక్స్ట్, and the prime minister, the absolute lies. It is an absolute lie. There is no question of anybody raising any hands on the prime minister, trying to hurt him or any such thing. There is no question of raising hand on prime minister and hurt him. There is no question. ఓకే, అసలు ఎవరో చేయరు, ఆ ధైర్యం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ప్రధానమంత్రిని కొట్టే ధైర్యం చేసేది ఎవరు? మీరు ఇవన్నీ తిప్పుకొని వాళ్ళు అవమానించుకుంటున్నారు. ప్రధానమంత్రిని కొట్టడానికి వచ్చారంటే అది చిన్నచూపు కాదు ప్రధానమంత్రి గారికి. నిజంగా ప్రధానమంత్రి గారిని కొట్టడానికి వస్తే అక్కడ బీజేపీ ఎంపీలు చూస్తూ ఊరుకుంటారా? బీజేపీ ఎంపీలు, మహిళా ఎంపీలు లేరు అక్కడ. బీజేపీ ఎంపీలు పెద్ద గొడవ అయ్యేది కదా, కొట్టుకునేవారు కదా, ఒకరినొకరును కనీసం తోసుకునేవాళ్ళు కదా. ఏమీ లేదు. ప్రధానమంత్రి గారు మాట్లాడటానికి వస్తే
ఈ మహిళా ఎంపీలు ప్రొటెస్ట్ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళగానే సమయం దొరికింది, ఛాన్స్ దొరికిందని చెప్పి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసి, మేము అందుకని ప్రధానమంత్రి గారు మాట్లాడలేదని క్యాన్సిల్ చేసి వీళ్ళందరూ డర్గయ్యా అంటున్నారని చెప్పి మార్నింగ్ నుంచి ఏమన్నారు, భయపడి పారిపోయాడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారని దాన్ని ఎలా ట్విస్ట్ చేశారంటే వీళ్ళు కొట్టడానికి వచ్చారు, దాడి చేయడానికి వచ్చారు మోడీ గారిని, అందుకని ఆయన ప్రసంగం ఇవ్వకుండా వెళ్ళిపోయాడని స్పీకర్ చేత చెప్పించారు. అది జరిగింది. ఇంకేమన్నారు? There is no question. So it is absolutely wrong of anybody to say that there was any such plan. There was no such plan. But if you're going to allow your members to stand and quote books and talk nonsense, then this side, the opposition benches are going to protest. సో ఇక్కడ ఏమన్నారు ప్రియాంక గాంధీ గారు, మీరు మీ ఎంపీల చేత ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఈ పుస్తకాలన్నీ తీసుకొచ్చేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా నెహ్రూ గారి మీద మీరు ఆరోపణలు చేస్తే అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వస్తారు, అంతే తప్ప అటాక్ చేస్తారని మీరు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అనేది కదా ఆమె చెప్పింది. Opposition benches are going to protest. And I'm sorry, but the Prime Minister is now hiding behind the Speaker. They are making the Speaker say all this. Because ప్రైమ్ మినిస్టర్ గారు అంటే స్పీకర్ వెనక దాక్కుంటున్నారు, స్పీకర్ చేత చెప్పిస్తున్నారు ఇవన్నీ అని చెప్పి ఏమంటున్నారు. ఓకే, yesterday he did not have the guts to come in the house. What? నిన్న ఆయన హౌస్లోకి రావడానికి ధైర్యం కూడా లేదు నరేంద్ర మోడీ గారికి అని ఆమంది. Because 3 women were standing in front of his bench. What nonsense is this? వాట్ నాన్ సెన్స్ అని చెప్పి అది తిట్టిపోయింది అమ్మ. ఓకే, మీడియా ముందే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్, ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని తిట్టింది ఆమె. ఎందుకంటే మరి ఇట్లా ప్రచారం కొట్టడానికి వచ్చారని ప్రచారం నాకే సిల్లిగా అనిపించింది. ఓకే, ప్రధానమంత్రిని కొట్టేది ఎవరికండి ధైర్యం ఉంది? ప్రధానమంత్రిని కొట్టే ధైర్యం ఉందా ఎవరికన్నా? అది ఎవరైనా ఏ పార్టీ అయినా సరే ప్రధానమంత్రి పోస్ట్ అంటే ఆ ఎలివేషన్ అంటే దానికి ఉన్న డిగ్నిటీ అంటే ప్రధానమంత్రిని కొడితే ఆర్మీ మొత్తం వచ్చి పార్లమెంట్లో నిలబడదు, ప్రధానమంత్రిని కొడితే ఏమండి? Why don't you ask the government? Why don't you ask the government why the leader of opposition is not allowed to speak? ఆమె ఏమన్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే మీరు మైకులు కట్ చేస్తున్నారు, గవర్నమెంట్ని ఎందుకు అడగరు? వై డోంట్ యు ఆస్క్ ద గవర్నమెంట్ అని అంటుంది ప్రియాంక గాంధీ గారు. వై డోంట్ యు ఆస్క్ ద గవర్నమెంట్ అని అన్నారు. Why don't no? I would like to know. Have you asked them? Have you asked Amit Shah DG? Have you asked the Prime Minister? Have you asked the government why they are not allowing the LOP to speak? Do they have any basis? వెరీ గుడ్. అక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్ మొత్తానికి కూడా ఓవర్ యాక్షన్. మీడియా ఛానల్లో అమిత్ షాని అడగరు, ప్రధానమంత్రిని అడగరు, నా మోడీ గారిని కానీ అక్కడున్న బీజేపీ వాళ్ళు ఎవరి దగ్గర మైకి పెట్టి నువ్వు రాహుల్ గాంధీని ఎందుకు మాట్లాడనివ్వట్లేదు, ఎందుకు మైకులు కట్ చేస్తున్నారు, అపోజిషన్ నాయకుడికి ఎందుకు వాయిస్ లేకుండా చేస్తున్నారు, మీరు ఈ వివక్ష ఎందుకు, అపోజిషన్ నాయకుడిని మాట్లాడటానికి మీరు మైకులు కట్ చేసి ఎవరో తీసుకొచ్చిన పుస్తకాల మీద మీరు మాట్లాడటానికి పర్మిషన్ ఇచ్చారు అని అపోజిషన్ నాయకుడి మీద ఆ ప్రశ్నలు గవర్నమెంట్ని అడగకుండా మైకులు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టి మీరు కొట్టడానికి పోయారా అని అడుగుతున్నారు మీడియా వాళ్ళు. ఇదంతా కూడా గోడే మీడియా అక్కడ ఉంది మొత్తం. అది ఆమె కోపం వచ్చింది. ఏమంటుందమ్మా, మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? వై డోంట్ యు ఆస్క్ గవర్నమెంట్ వై దే డిడ్ దిస్ అని అడగండి గవర్నమెంట్ని. వై దే నాట్ అలౌవింగ్ రాహుల్ గాంధీ టు స్పీక్, అడగండి వాళ్ళని అడుగుతున్నారు ఇక్కడ ఏం లేదు. Any basis to stop him from quoting a published source? They do not. So don't continuously every day ask this question to the opposition. The fact... Excellent. Don't ask continuously to the opposition. మైకిల్ తీసుకొచ్చి అపోజిషన్ ముద్దు దగ్గర పెట్టి ప్రతిసారి రాహుల్ గాంధీని ప్రశ్నిస్తారు, అపోజిషన్ ప్రశ్నిస్తారు. ఒక్కసారి అలాగే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడైనా ప్రశ్నించారా? ఈ గోడి మీడియా అమిత్ షా గారిని అడిగారా? ఎప్పుడైనా ప్రెస్ మీట్ చూసారా మోడీ గారి దగ్గర? ఎప్పుడైనా అమిత్ షా గారి దగ్గర ప్రెస్ మీట్ చూసారా? అపోజిషన్ వాళ్ళని అంటింగ్ చేయడానికి ఉన్నారు ఈ మీడియా మొత్తం కూడా. No.
next Monday. Yes, we are. Yes. No, and they're saying that this is not a public discussion. Yes, there is no discussion because the government does not want to discuss anything. That is the fact. This is a very serious allegation. And frankly, if the government has given you questions to ask, No, this is not. then it's fine. I'll answer. ఎక్సలెంట్. మీడియాకి గవర్నమెంట్ అడగమని మీకు రాసిచ్చారా ఇవన్నీ అని మీడియా మీద ఫైర్ అవుతుంది ఆమె. గవర్నమెంట్ మీకు రాసి ఈ ప్రశ్నలన్నీ రాసిచ్చారా మమ్మల్ని అడగమని, మీరు వెళ్ళి వాళ్ళని ఎందుకు అడగట్లేదు? మీడియా వారు గొడి మీడియా మీద ఫైర్ అవుతుంది మా. Answer them all. I'll answer them all. Then there is serious allegation on opposition. I have already answered it. అది మంచి పని చేసింది, అది సంగతి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.